ఇష్యూ ఏంటంటే మేజర్గా బ్రేక్ ఇష్యూ అండి. మనం ఎప్పుడూ కూడా ఎదర్ వెహికల్ యొక్క పొజిషన్ చూసుకుంటా ఉండాలి. అంటే వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఎటు సిగ్నల్ వేశారు, ఎటు వెళ్దాం అనుకుంటున్నారు అనేది మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలండి. మనం అది అబ్జర్వ్ చేయలేకపోతే కనుక మన వెహికల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా అవతల వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు, లైక్ రైట్కి వెళ్తారా, బండి ఆపుతారా, అక్కడ ఆగిపోతారా, లేకపోతే లెఫ్ట్కి వస్తారా, రైట్కి వస్తారా అన్నది మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలండి. ఇప్పుడు కూడా మనం ముందు జాగ్రత్త తీసుకోకపోతే కనుక మనం వెహికల్ దగ్గరికి వెళ్ళిపోతాం. నేను న్యూ లెర్నర్స్ చెప్తున్నానండి. ఇది ఏంటంటే ఇప్పుడు బ్రేక్ అలవాటు అవ్వకపోతే కనుక మీరు బండిని ఆపలేకపోవచ్చు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ముందే, ఇప్పుడు అక్కడ ఇలా రోడ్ క్రాస్ చేస్తున్నారు, మనం ముందే యాక్సిలరేటర్ వదిలేయడం అండి, లేదా వెహికల్ స్లో అవుతుంది ఎదర మినిమం ఒక 30 to 50 30 నుంచి 50 అడుగులు దూరం పాటించడం మనకి సేఫ్టీగా ఉంటుందండి. కాబట్టి బ్రేకింగ్ కూడా మనం రైట్ సైడ్ లెగ్ తో వేస్తామండి. రైట్ సైడ్ లెగ్ తో వేసినప్పుడు బ్రేక్ ని ఎప్పుడు కూడా ఫుల్ గా ప్రెస్ చేసేయకూడదు. అంటే మన ఈ 2-వీలర్ వెహికల్ బ్రేక్ ప్రెస్ చేస్తే ప్రెస్ చేయకూడదండి. ఇవి ఏంటంటే కనుక జస్ట్ లూజ్, మనకి బండి ఎంతవరకు స్లో అవ్వాలో అంతవరకే నొక్కాలి. మనకి కావాల్సిన స్లో అయిపోయాక మాత్రం బ్రేక్ ను విడిచిపెట్టాలండి. అలా కాకుండా మీరు నొక్కు పట్టుకున్నట్టయితే కనుక మీకు బండి సడన్ గా ఆగిపోయే ఛాన్స్ ఉంటుంది. వెనకాల నుంచి వేరే వెహికల్స్ చేసే ఛాన్స్ ఉంటుందండి. కాబట్టి ఎప్పుడూ కూడా వెహికల్ మనకు కావాల్సినంత స్లో చేయాలి. బ్రేక్ వేసిన ప్రతిసారి సెంటర్ మిర్రర్ చూసుకోవాలి. చూసుకుని వెనకాల వెహికల్స్ ఏమొస్తున్నాయో చూసుకుని మాత్రమే బ్రేకింగ్ చేసుకోవాలండి. మీరు ఎదర అంటే ఫ్రంట్ ఎంత జాగ్రత్తగా అయితే మీరు చూసుకుని బ్రేక్ చేస్తున్నారో, వెనకాల ఎవరన్నా వస్తున్నారా, ఈ యొక్క స్పీడ్ లో నేను బ్రేక్ వేస్తే వెనకాల వెహికల్స్ ఆగగలవా అనేది కూడా మనం గమనించుకోవాలి. స్టాప్ రికార్డింగ్.